శ్రవణ్. చూసిరా మేడం, అందరికి నమస్తే. మీరు అవకాశం ఇచ్చేసరికి పాపం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు. సరే, మనము ఇంతకు ముందు చాలా మంది మాట్లాడారు, చాలా పాత విషయాలు, అంటే హిస్టారికల్ గా ఏ విధంగా డీలిమిటేషన్స్ జరిగినాయి, ఏ ప్రభుత్వము లేకపోతే ఏ పార్టీ లీడర్లు వాళ్ళ స్టాండ్స్ ఏ విధంగా ఉండేది, ఇవన్నీ కూడా చాలా మాట్లాడారు, రైట్. కానీ ఈ రోజు నేను డివిజన్ల బౌండరీ గురించి మాట్లాడలేదు మేడం. నేను ఈ మర్జర్ డీలిమిటేషన్స్ గురించి మనం ఇప్పుడు చాలా డిస్కస్ చేసినాం. కానీ ఐ బిలీవ్ ఈ ప్రాసెస్ అంతా కూడా మనము పౌర సేవలు, ప్రజలకు సంబంధించినటువంటి సేవలు మెరుగుపరచడం కోసం ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మర్జర్ చేస్తున్నామని చెప్పారు. కాబట్టి నేను దాని మీదే మాట్లాడతాను. బేసికలీ మేము లీడర్లం, మాస్ లీడర్లం, ఎక్కడైనా సిటీలో నిలబడడానికి సిద్ధంగా ఉంటాం. డీలిమిటేషన్ బౌండరీస్ అనేది ఇట్స్ హార్డ్లీ మ్యాటర్స్ ఫర్ అస్. కాబట్టి అది పెద్ద విషయం. సరే, దాని అభ్యంతరాలని దృష్టికి తీసుకొస్తాము. కానీ అట్ ద సేమ్ టైం పొలిటికల్ గా ఎవరి అంబిషన్స్ వాళ్ళకు ఉంటాయి. సో నేను దాంట్లో మాట్లాడదలుచుకోవాలి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను మేడం, డీలిమిటేషన్స్ చేసారు. డీలిమిటేషన్స్ చేసేటప్పుడు ఇందాక అన్నట్టుగా ఎవరి అభిప్రాయాలు తీసుకోవాలి, సభలో ముందే పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని ఉంటే బాగుండేది. కానీ అభిప్రాయము తీసుకోలేదు. అట్ ద సేమ్ టైం డేటా, ఇప్పుడు మీరు చూస్తే ఒక గెజెట్ పబ్లిష్ చేశారు. ఈ పబ్లిష్ చేసినటువంటి గెజెట్ లో ఏవైతే బౌండరీస్ వర్డ్స్ లో మెన్షన్ చేస్తున్నాయో, ఈ బౌండరీస్ అన్ని కూడా అన్డిఫైన్డ్ బౌండరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరిలో లోవర్ సఫిల్ కూడా ట్రాక్ అన్నారు. ఈ లోవర్ సఫిల్ కూడా ట్రాక్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఇంకోటి